రండి. ప్రెసెంట్ నేను ఈ సిస్టమ్ లో సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాను. ముందుగా గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకుందాం లీడర్స్. సో నన్ను పుట్టించిన భగవంతుడికి, అలాగే నన్ను కన్న పేరెంట్స్ కి, విద్యా బుద్ధులు నేర్పినటువంటి గురువులకి, అలాగే కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అయినటువంటి అంటే సార్ గౌతంబాలి సారి గారికి రుణపడి ఉంటామండి. ఎందుకంటే ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారండి. ఈ రోజుల్లో నవే డేస్ ఏంటంటే జాబ్ అనేది చాలా కష్టము. సో అలాంటి వాళ్ళకి ఒక చదువు ఉన్నా లేకపోయినా వాళ్ళు చేసుకునే దానికి ఒక ఆపర్చునిటీ అనేది సార్ కల్పించారు. చాలా గ్రాటిట్యూడ్ గా ఉంటామండి. అలాగే వచ్చేసి టిహెచ్ఎస్ ఫౌండర్ అండి, మన టాప్ మెంటర్ మంజునాథ్ సార్కి, అలాగే టిహెచ్ఎస్ ఫౌండర్ రంజిత్ కుమార్ సార్ గారికి. సో ఎవ్రీడే లాక్ ఆఫ్ నాలెడ్జ్ ని మనకి జూమ్ సెషన్ ద్వారా మార్నింగ్ 6 o'clock కి, ఈవినింగ్ 8 o'clock కి, ఎస్పెషల్లీ లేడీస్ కోసం 3 o'clock కి అందిస్తున్నారండి. సో అలాగే కో ఫౌండర్ అయినటువంటి ఉమాశంకర్ లావరి మేడం గారికి, అలాగే మా మెంటర్స్ అండి వంశీ కృష్ణ సార్ అండ్ హరికృష్ణ సార్, శ్రవంతి మేడం గారికి, మా అప్లైన్ అండి. ఈ బిజినెస్ ని నాకు పరిచయం చేసింది మౌనిక మేడం. ప్రజెంట్ ఈ సిస్టమ్ లో మేడం లేరు. సో మా మెంటర్ వంశీ సార్, హరికృష్ణ సార్ అండ్ శ్రవంతి మేడం ని పట్టుకొని ముందుకు వెళ్తున్నానండి. సో అలాగే ఈ జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క లీడర్ కి పేరు పేరున కృతజ్ఞత, అలాగే డౌన్ లైన్స్ అందరికి పేరు పేరున ఒక కృతజ్ఞతలండి. సో నాది స్టడీ వచ్చేసి ఎంసీ అండి, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. సో నేను బిఫోర్ మ్యారేజ్ కొన్ని చోట్ల వర్క్ చేయడం జరిగింది. సో హైదరాబాద్ లో టైమ్ ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేస్తూ నేను గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వడం జరిగిందండి. కానీ నెగిటివ్ మార్క్స్ ఉండడం వల్ల గవర్నమెంట్ జాబ్ అనేది రాలేదు. అలా తర్వాత మ్యారేజ్ అవ్వడం అయిందండి. సో మ్యారేజ్ విషయంలో కూడా మా మదర్స్ ఏంటంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే మన ఇప్పుడు మా ఫాదర్ అనే వాళ్ళు లేరండి. నేను 10th క్లాస్ ఉన్నప్పుడు మా ఫాదర్ అనేది ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. మా ఫాదర్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ లో వర్క్ చేసేవారు. సో ఆ టైంలో మా డాడీ అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల తను చనిపోవడం వల్ల మా ఫ్యామిలీకి తను ఆన్ డ్యూటీలో ఉండడం వల్ల తను ఎక్స్పైర్ అవుతూ మా బ్రదర్ కి జాబ్ అనేది రావడం జరిగింది. దాంతో పాటు మా మదర్ కి పింఛన్ అనేది ఉండేది. సో మేము 5 members అండి. అందులో మా ఫాదర్ ఉన్నప్పుడు మా సిస్టర్ కి ఒకదానికే మ్యారేజ్ అయింది. తర్వాత ఉన్న మేము 4 members ని మా మదరే అన్ని చూసుకుంటూ ఇంతవరకు చేశారండి. సో ఆ విధంగా ఏంటి అంటే గవర్నమెంట్ అంటే ఒక లైఫ్ సెక్యూరిటీ అన్నట్టు గవర్నమెంట్ జాబ్ కావాలని చూడడం జరిగిందండి. సో ఆ విధంగా నేను ఈ బిఫోర్ వెస్టేజ్ ఆఫ్టర్ వెస్టేజ్ కి వచ్చిన తర్వాత మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, తను వచ్చేసి కరెంట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారండి. సో ఏంటి అంటే నేను ఇప్పుడు చేస్తారండి. సో నాకు ఈ అవకాశం అనేది మౌనిక మేడము నన్ను ఒక 6 to 5 years అనేది 6 to 5 months అనేది తను ఫాలోఅప్ చేయడం జరిగిందండి. సో ఏంటి అంటే మా పాపని స్కూల్ కు తీసుకెళ్తున్నాను ఎవ్రీడే. తను ఎవరో కూడా నాకు తెలియదు, మా ఇంటి దగ్గరే ఉంటది కానీ ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళేదాన్ని, ఈవినింగ్ వచ్చేదాన్ని. ఆ టైంలో మేడం ప్రతిరోజు అట్లా 5 to 6 months నన్ను డైలీ ఫాలోఅప్ చేసేది. సో ఒక రోజు మా ఇంటికి వచ్చి నిలబడ్డారు మేడం, నేను అడవుల్లో ఉన్నాను, ఊరు వెళ్దామని అడవుల్లో ఉన్నాను, ఇక ఈమె వదిలిటట్లేదులే అని ఐడి వేసుకోవడం జరిగింది. సో ఐడియే కదా వేసుకుందామని వేసుకున్నాను. తర్వాత మేడం ఒకసారి ఇలా స్టోర్ కి రావాలి అన్నప్పుడు నేను స్టోర్ కి వెళ్ళానండి, ఇక్కడ వరంగల్ డిఎస్ఎఫ్కి వెళ్ళినప్పుడు నాకు వంశీధర బిజినెస్ ప్లాన్ చెప్పడం జరిగింది. అక్కడ నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి అంటే 3 generation ఆఫ్ ఇన్కమ్. సో నేను అంటే పీజీ చేశాను, ఇప్పుడు ఏదైనా వర్క్ చేసుకోవాలంటే నాకు 2 చిన్నపిల్లలండి. సో ఏంటి అంటే నాకు టైం అనేది సెట్ అవ్వదు. మా స్టార్ కూడా అడావుడిగా మార్నింగ్ 8 o'clock వెళ్ళి ఈవినింగ్ 5 to 6 వరకు రావడము. సో పిల్లల్ని చూసుకోవడానికి మా అత్త మామ అనే వాళ్ళు లేరండి. సో పిల్లలు కాబట్టి నేను వీళ్ళని చూసుకుంటూ ఏదైనా వర్క్ వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉండేది. ఆ టైంలో నేను ఏదైనా బిజినెస్ పెట్టిన థాట్లు అయితే ఉన్నాను. సో అలాంటి టైంలో నేను ఇది వినడం వలన నాకు ఆ రోజు స్టోర్కి వెళ్తే నాకు అక్కడ వంశీ సారు బిజినెస్ ప్లాన్, అందులో 3 generation ఆఫ్ ఇన్కమ్. సో ఈ రోజు మనం ఏది చేసినా గానీ మనం ఉన్నంత వరకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇది ఏంటంటే మన పిల్లలకి ఫ్యూచర్ ఉంటది అనేది ఒక థాట్ అండి. నాకు ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది. సో దాంతో పాటు ఇంకొకటి టైం ఫ్రీడమ్. నేను ఏదైతే ఫ్రీడమ్ బయటికి వెళ్ళి వర్క్ చేయలేమో ఆ టైం ఫ్రీడమ్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది అనేది ఒకటి. దాంతో పాటు ఇంకోటి ఎంప్లాయ్మెంట్ అండి. సో ఎంప్లాయ్మెంట్ అనేది మనం దీన్ని ఇంప్లిమెంట్ గా తీసుకొని, ఎందుకు అంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు చాలా మందిని చూశాను. ఒక జాబ్ రావాలి అంటే ఈవెన్ పీజీలు చేసిన వాళ్ళు కూడా చాలా సఫర్ అయ్యేవాళ్ళు. హాస్టల్లో ఉంటూ మనీ పే చేస్తూ అక్కడ మనీ కట్టలేక వాళ్ళ జాబ్ రాక సఫర్ అయ్యేవాళ్ళు.
సో నాకు కూడా ఇక్కడ అనిపించింది, మనం దీన్ని అర్థం చేసుకొని ఒక ఇంప్లిమెంట్ గా తీసుకుంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ ఆపర్చునిటీని తీసుకున్నానండి. సో థ్యాంక్ యూ లీడర్స్, ఇదండి నా టెస్ట్ మనీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో నేను ఈ రోజు తీసుకున్న టాపిక్ వచ్చేసి ఏంటంటే బిజినెస్ ప్లాన్ అండి. సో వెల్కమ్, క్లియరా సార్? ఎస్ మేడం క్లియర్ గా ఉంది, కంటిన్యూ మేడం. సో వెల్కమ్ టు వెస్టేజ్ అండి, లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. నేను లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ నేను ఎందుకు అన్నానంటే, ఇప్పుడు చూడండి బయట ఎక్కడైనా చూడండి, మనం ఎక్కడ వర్క్ చేసినా గానీ మనకు ఒక రిటైర్మెంట్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక గవర్నమెంట్ సెక్టరే చూసుకోండి, ప్రైవేట్ సెక్టరే చూసుకోండి, ఒక ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మనం ఉన్నంత వరకు మనం ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు లీడర్స్. సో వై వెస్టేజ్ అంటే, వెస్టేజ్ ఎందుకు తీసుకోవాలి అంటే హెల్త్ అండి. చూడండి, మీరు ఇప్పుడు ఎక్కడ చేసినా గానీ మనకి హెల్త్ అనేది రాదండి. మనము ఇందులో మనం చేసుకుంటూ ఇందులో హెల్త్ సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల మనకి హెల్త్ అనేది వస్తుంది. టైం ఫ్రీడమ్ కూడా ఏంటి అంటే, మనకి హెల్త్ తో పాటు మనకి ఇక్కడ మనం వాడుకొని నలుగురికి షేర్ చేయడం వల్ల వెల్త్ అనేది కూడా వస్తుందండి. మనం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు కదండి, నలుగురికి మనం వాడిన వస్తువు ఎలా ఉంది, మన హెల్త్ పరంగా గానీ మన ఇంట్లోకే గానీ ఏదైనా సరే వాడిన వస్తువు బాగుంది అని నలుగురికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం వల్ల మనకు వెల్త్ అనేది కూడా రావడం జరుగుతుంది లీడర్స్. దాంతో పాటు వచ్చేసి టైం ఫ్రీడమ్ అండి. నేను చెప్పాను కదా, బయట వెళ్ళే దాంట్లో అంత టైం పెట్టలేను అనుకున్నప్పుడు నాకు ఈ టైం ఫ్రీడమ్, మనకి నచ్చిన టైంలో ఇది చేసుకోవచ్చు అనేది ఒకటి అండి. దాంతో పాటు ఫారెన్ టూర్స్ చూడండి, మీరు బయట ఏ సెక్టర్ లో అయినా వర్క్ చేసినా గానీ మనకి ఎక్కడ అనేది కంపెనీస్ ఫారెన్ టూర్స్ తీసుకెళ్ళవండి. కానీ మన వెస్టేజ్ లో మన కంపెనీ ఫారెన్ టూర్స్ అనేది తీసుకెళ్తుంది. దాంతో పాటు డ్రీమ్ కార్ అండి. సో మనం ఇందులో వర్క్ చేసుకుంటే డ్రీమ్ కార్ ఫండ్ ద్వారా మన డ్రీమ్ కార్ అనుకున్న కార్ అనేది తీసుకోవచ్చు లీడర్స్. దాంతో పాటు డ్రీమ్ హౌస్, ఇది కూడా అండి మన హౌస్ ఫండ్ ద్వారా మనకి నచ్చిన ఇల్లు అనేది కట్టుకోవచ్చు. దాంతో పాటు ఎంప్లాయ్మెంట్ చూడండి లీడర్స్, ఇక్కడ నేను చెప్పాను కదా, మనం ఎంప్లాయ్మెంట్ ఈ సిస్టమ్ ని అర్థం చేసుకొని మనం ఒక ఎంప్లాయ్మెంట్ గా తీసుకుంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ కి ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించవచ్చు. సో రెస్పెక్ట్ అండి, ఇక్కడ మనం ఉన్న సిస్టమ్ లో ఏంటంటే ఒక డిస్ట్రిబ్యూటర్ నుండి డియూసిడి వరకు సేమ్ రెస్పెక్ట్ అండి. బయట చూడండి, బయట సెక్టర్ లో చూసినప్పుడు మనకి అక్కడ మన డిసిగ్నేషన్ బట్టి మనకి రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది. కానీ ఇప్పుడు మనం ఉన్న సిస్టమ్ లో మాత్రం ఒక డిస్ట్రిబ్యూటర్ టు డియూసిడి వరకు సేమ్ రెస్పెక్ట్ ఉంటుందండి. సో అలాగే వచ్చి పాసివ్ ఇన్కమ్ అండి. పాసివ్ ఇన్కమ్ అంటే లీడర్స్, ఇప్పుడు యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం ఎవ్రీడే వెళ్ళి వర్క్ చేసి ఎవ్రీ మంత్ తీసుకునే ఇన్కమ్ నే యాక్టివ్ ఇన్కమ్ అంటారు. పాసివ్ ఇన్కమ్ అంటే ఒక 5 to 3 years మనం వర్క్ చేయడం వల్ల తర్వాత వచ్చే ఇన్కమ్ ని పాసివ్ ఇన్కమ్ అంటారండి. సో అలాగే ఇప్పుడు చూడండి, మన తాతలు వాళ్ళు ఉన్నారనుకోండి, ఏదైనా హౌస్ కట్టించినప్పుడు మనకి రెంట్ల రూపంలో వస్తూ ఉంటుంది కదా ఎప్పటికీ ఇన్కమ్ అనేది. ఆ విధంగా పాసివ్ ఇన్కమ్ అనేది కూడా ఇక్కడ మనం 3 to 5 years అనేది కమిట్మెంట్ గా వర్క్ చేసుకుంటే పాసివ్ ఇన్కమ్ అనేది కూడా తీసుకోవచ్చు. జనరేషన్ ఇన్కమ్ అండి. జనరేషన్ ఇన్కమ్ కూడా ఇది ఏంటి అంటే, ఇందులో మనం ఉన్నంత వరకు మనం తీసుకుంటూ మన పిల్లలకి ఇన్కమ్ అనేది సంపాదించబెట్టొచ్చు. ఇది అలాగే వచ్చేసి చూడండి, ప్రతి 20 సంవత్సరాలకు మన ఖర్చుల పెరుగుదల చూసుకుంటే 1940s లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండి, ఒక 10 members చిల్డ్రన్స్. సో వాళ్ళకి అప్పుడు 10 rupees అయితే సరిపోయేది.
అలాగే 1960s లో చూసుకోండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అలాగే 8 మెంబర్స్, అలా 100 రూపీస్ అయితే సరిపోయాయి. అలాగే 1980s లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ సిక్స్ మెంబర్స్ చిల్డ్రన్స్ అండి, 1000 రూపీస్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి సరిపోయేది. అలాగే 2000 లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అలాగే 4 చిల్డ్రన్స్ 10,000 అయితే సరిపోయేది. 2020 వచ్చేసరికి ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ 2 చిల్డ్రన్స్ అండి, 1 lakh అయినా కానీ మనకి ఇన్కమ్ అనేది సరిపోవట్లేదు. ఇదే లెక్కల ప్రకారం మనము రాబోయే రోజుల్లో చూసుకుంటే 2040 లో చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒక చిల్డ్రన్ అయితే మనం ఎంత ఎంత మనీ అనేది మన దగ్గర ఉంటే మనము లైఫ్ ని లీడ్ చేస్తామో ఒకసారి ఆలోచించండి లీడర్స్. సో హౌ టు స్టార్ట్ బిజినెస్, ఇప్పుడు మనం ఉన్న బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి అంటే లీడర్స్, ఏదైనా మనకి గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఆధార్ కార్డ్ కానీ ఎనీ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఈ 4 ఏదైనా ఒక ప్రూఫ్ ఇచ్చి, అలాగే సెల్ నెంబర్ అండి, మెయిల్ ఐడి, నామినీ నేమ్. చెప్పానుగా నామినీ నేమ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే 3 generations కోసం. అన్ఫార్చునేట్లీ మనకి ఏదైనా అయినా కూడా మన నామినీకి విత్ ఇన్ 24 hours లో ఐడి అనేది ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇక్కడ మనకి ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల మనకి ఐడి అనేది రావడం జరుగుతుందండి. సో ఇది వచ్చేసి వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ మార్కెటింగ్ లిమిటెడ్ అండి. సో వచ్చేసి మనకి ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండి గౌతమ్ బాలి సార్, అలాగే కో డైరెక్టర్స్ వచ్చేసి కన్బీర్ సింగ్ సార్, దీపక్ సూద్ సార్ అండి. అలాగే మనకి కంపెనీ అనేది June 4 2004 లో June 2 ఆఫీసెస్ వచ్చేసి 2 ఆఫీసెస్ అండి, ప్రొడక్ట్స్ వచ్చేసి 2 ప్రొడక్ట్స్, మెంబర్స్ 6 అండి. అలాగే టర్న్ ఓవర్ పరంగా చూసుకుంటే మనకి 5 crore టర్న్ ఓవర్ అనేది జరిగింది. కంట్రీలో అయితే ఒక ఇండియాలోనే రన్ అయ్యేదండి. సో ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మన ఆఫీస్ వచ్చేసి 65 ఆఫీస్ అండి. ప్రొడక్ట్స్ పరంగా చూసుకుంటే 450+ ప్రొడక్ట్స్, అలాగే మెంబర్స్ పరంగా చూసుకుంటే 4 crore అండి. అలాగే టర్న్ ఓవర్ పరంగా చూసుకుంటే 5,000 crores అండి. కంట్రీస్ వచ్చి 10 countries లో మన కంపెనీ అనేది రన్ అవుతుంది. అలాగే 6,000 స్టోర్స్ అండి. సో ఏంటి అంటే లీడర్స్, ఇక్కడ మన కంపెనీకి ఒక విజన్ ఉందండి. విజన్ తో ముందుకెళ్తుంది. అంటే వెస్టేజ్ యొక్క విజన్ ఏంటంటే వారి సొంత సిద్ధాంతాలపై ఆర్థిక స్వతంత్రం గల జీవితం గడపడానికి ప్రజలకి సహాయపడుతుంది. అలాగే మిషన్ వచ్చేసి ఏంటంటే ప్రపంచ స్థాయికి ఎదిగి డైరెక్టింగ్ స్కేలింగ్ లో బెంచ్ మార్క్ అవ్వడం. వెస్టేజ్ ఇండియా యొక్క నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ప్రపంచంలోనే 33వ స్థానంలో దక్కించుకుందండి. అలాగే 65 బ్రాంచ్ ఆఫీసెస్, 6,000 స్టోర్స్ ప్లస్ డిసిసిఎస్ డిస్ట్రిబ్యూటర్ కన్సల్టింగ్ సెంటర్స్ అండ్ డిఎల్సిపిస్ అండి, డిస్ట్రిక్ట్ లెవెల్ కాంటాక్ట్ పాయింట్స్ అండి. అలాగే మనకి చూసుకుంటే డిస్ట్రిబ్యూటర్స్ అండి, ఒక 3 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఉండడం జరిగింది. ఇంటర్నేషనల్ పరంగా చూసుకుంటే ఇది నేపాల్, బంగ్లాదేశ్, యుఏఈ, థాయిలాండ్, బ్రెహాన్, సౌదీ అరేబియా, ఒమన్ దేశాల్లో అనేది రన్ అవుతుందండి. ఇది ఏంటి అంటే టాప్ 10 కంపెనీలో ఒకటిగా ఉండాలి. ఇంటర్నేషనల్ గా ఒక 50 దేశాల్లో రన్ అవ్వాలి. అలాగే వచ్చి 30,000 కోట్లు అనే టర్న్ ఓవర్ రావాలనే ఒక మోటార్ తో ముందుకెళ్తుంది లీడర్స్. అలాగే చూసుకుంటే మన కంపెనీకి అవార్డ్స్ అండి. ఇదేంటి హలాల్ సర్టిఫికేట్, ఐఎస్ఓ సర్టిఫికేట్, ఫిక్కీ సర్టిఫికేట్, జిఎంపి సర్టిఫికేట్, WDSA సర్టిఫికేట్, HADSA సర్టిఫికేట్, మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్ ట్రాన్స్ సర్టిఫికేట్స్ అండి. సో ఇది ఇక్కడ వచ్చే మనది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి హెల్త్ ఫుడ్ అండి మనకి. అలాగే ఓవరాల్ కేర్, మార్నింగ్ లేచిన బ్రష్ నుండి పడుకునే వరకు, గుడ్ నైట్ వరకు అండి. పర్సనల్ గా యూజ్ చేసేయండి. అలాగే హెల్త్ కేర్ అండి, ఫుడ్ సప్లిమెంట్స్ అంటే మనకి జబ్బు చేసినప్పుడే కానీ మనము ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, ఆ విధంగా ముందుగా వాడుకోవడం వల్ల అది దానికి సంబంధించిన ఫుడ్ సప్లిమెంట్స్ అండి. ఉమెన్ హైజీనిక్ వేస్ట్ అండి, ఇంట్లో ఫ్లోర్ క్లీనర్, డిష్ వాషింగ్ మెషిన్ లిక్విడ్ కి సంబంధించినవి. అగ్రి ప్రొడక్ట్స్ అండి, అగ్రి ప్రొడక్ట్స్ ఏంటి అంటే మనకి మన తాతలు అగ్రి అంటే పొలాలు చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ ఎరువుల ద్వారా పేడ తోటి, ఆవు పేడతోటి ఎరువులు చేసుకొని అనేది అప్పుడు పంట పండించడం అనేది చేసేది. కానీ ఇప్పుడు మొత్తం కెమికల్ అయిపోయింది. సో మన దగ్గర అగ్రి ప్రొడక్ట్స్ చాలా బెస్ట్ రిజల్ట్ అండి. మొత్తం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి. సో ఆ విధంగానే చూసుకుంటే ఇక్కడ బ్యూటీ కేర్ కి సంబంధించినది స్కిన్ ఫార్ములా లైన్, మెక్డ్రైవ్ అండి. ఇది మెక్డ్రైవ్ వచ్చేసి ఏంటి అంటే వెహికల్ ఇంజిన్ అండి, నాయిస్ తగ్గించడానికి. అలాగే ఎయిర్ ప్యూరిఫైర్ ఎందుకంటే మనకి ఇప్పుడు చూడండి, మనకి కరోనా వచ్చినప్పుడు చాలా మందికి హెయిర్ అనేది మనకి స్ప్రెడ్ అవడం వల్ల చాలా ప్రాబ్లం అనేది అయ్యింది. సో ఇది ఏంటి అంటే అడవుల్లో దొరికే స్వచ్ఛమైన గాలి అనేది
విధంగా ఉంటుంది లీడర్స్. అలాగే వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్ అండి. మనకి ఇది 6 టైప్స్ అనేది వాటర్ అనేది ప్యూరిఫై వస్తుంది. నవ్ డేస్ ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ 100% లో మనకి 70% వాటర్ చాలా ఇంపార్టెంట్ అండి. సో వాటర్ ప్యూరిఫైర్ కూడా చాలా బెటర్ అండి, ఇది వాడుకోవాలి. సో అదే విధంగా చూసుకుంటే లీడర్స్ ఇక్కడ మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిన ఏదైనా ప్రోడక్ట్ మన ఒక కస్టమర్ చేతికి రావాలి అంటే 100 రూపీస్ అనేది అవుతుంది. 40 రూపీస్ కి తయారైన ప్రోడక్ట్ ఒక పర్సన్ కస్టమర్ దగ్గరికి రావాలి అంటే 100 రూపీస్ అవుతుందండి. సో ఇక్కడ మిడిల్ వ్యక్తులకు మొత్తం 60% అనేది పోతుంది. ఎలా అంటే స్టాక్ మార్కెట్, డీలరు, అలా అడ్వర్టైజ్మెంట్, వీళ్ళందరికీ పోను ఆ బర్డెన్ అంతా ఎవరి మీద పడుతుంది, మనకి ఒక కస్టమర్ మీద పడుతుంది. సో వీళ్ళందరూ ఏంటి అంటే మనకి ఇక్కడ యాడ్ చూడండి, ఒక ప్రొడక్ట్ గురించి మనకు తెలియాలి అంటే టీవీలో గానీ పేపర్ లో గానీ యాడ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యాడ్ కూడా వాళ్ళు ఏమన్నా లేని వాళ్ళు ఇస్తారా? మంచి మంచి సెలబ్రిటీస్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రొడక్ట్ గురించి జనాల్లోకి రావాలంటే ఆ ప్రొడక్ట్ ని యాడ్ ద్వారానే బయటికి తీసుకొస్తారు. సో ఆ విధంగా అడ్వర్టైజ్మెంట్ కి మధ్యలో ఉన్న వ్యక్తులకి అందరికీ ఫోను ఇక్కడ 100 రూపీస్ ఒక కస్టమర్ భరించాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్ సేలింగ్ మార్కెటింగ్ సిస్టమ్ లో ఏంటి అంటే ఇక్కడ అదే సేమ్ అండి. 100 రూపీస్ కి మనకి ఇక్కడ 40 రూపీస్ కి అనేది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఒక కస్టమర్ చేతికి వచ్చే వారికి 100 రూపీస్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ మధ్యలో ఉండే 60% అనేది కూడా ఇక్కడ కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ సేలింగ్ మార్కెటింగ్ సిస్టమ్ లో. ఇక్కడ ఏంటి అంటే లీడర్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మన షాప్ ని మనం చేంజ్ చేసుకుంటే, అంటే షాప్ అంటే మనం ఇన్ని రోజుల నుంచి మనము మన దగ్గరలో ఉన్న కిరాణా షాప్ లో కానీ డిమార్ట్ లో కానీ మనము కొనుక్కుంటున్నాం కదా, మన షాప్ అనేది చేంజ్ చేసుకోవడం వల్ల మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. సో లీడర్స్, సో ఇక్కడ చూసుకుంటే మనకి 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉందండి. మనం చూడండి బయట చూసుకుంటే 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడ లేదండి. సో మనం ఉన్న సిస్టమ్ లో 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉందండి. ఇక్కడ కన్సంప్షన్, సేవింగ్ కన్సంప్షన్ వచ్చేసి ఒక 10 to 20% వరకు మనకి ఉంటుంది. అక్యుములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చి ఇక్కడ 5 to 6% అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వచ్చేసి డైరెక్టర్ బోనస్ అండి 15%. అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చేసి 3% అనేది ఇస్తుందండి కంపెనీ. అలాగే ఎల్ఓపి అండి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఇప్పుడు ఉన్న 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ లో హైయెస్ట్ ఇన్కమ్ 18% అండి. అలాగే ట్రావెల్ ఫండ్ చూసుకుంటే మనకి ఇక్కడ 3% అనేది ఇవ్వడం జరుగుతుంది. పవర్ ఫండ్ అనేది 5% అండి. అలాగే హౌస్ ఫండ్ వచ్చేసి 3%. అలాగే ఎలక్ట్రిక్ క్లబ్ బోనస్ వచ్చేసి మనకి ఇక్కడ 2% అండి. సో లీడర్స్ ఇక్కడ ఏంటి అంటే వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ అండి. సో మనిషికి గుండె ఎంత ముఖ్యమో ఈ సిస్టమ్ లో ఉండే వాళ్ళకి బిజినెస్ ప్లాన్ అనేది కూడా అంతే ముఖ్యం. ఇక్కడ చూడండి ఫ్రీ జాయినింగ్, మనం ఇక్కడ ఎవరితో డబ్బు కట్టించేది లేదు, మనం కట్టేది లేదండి. మన కంపెనీ వచ్చేసి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి మనము ఇక్కడ ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేయాలండి. సో ఇక్కడ చూడండి పాయింట్స్ అనేది 32 రూపీస్ అయితే 1 పీవీ అంటే ఇక్కడ పీవీ అంటే ఏంటి అంటే లీడర్స్ ఇక్కడ పాయింట్ వాల్యూ. మనం తీసుకునే వస్తువుకి అక్కడ ఒక పాయింట్ అనేది, ఒక సోప్ తీసుకున్నాం అనుకోండి, ఆ సోప్ ఒక పాయింట్ అనేది యాడ్ అవుతుంది. ఆ విధంగా ఒక 1000 రూపీస్ పెట్టి మనం తీసుకుంటే ఒక 30 పీవీ అనేది రావడం జరుగుతుంది లీడర్స్. అలాగే ఒక 2000 రూపీస్ పెట్టి తీసుకుంటే 60 పీవీ అనేది వస్తుంది. అలాగే 3000 రూపీస్ పెట్టి తీసుకుంటే 90 పీవీ అనేది రావడం జరుగుతుంది. అలాగే 3500 రూపీస్ అయితే ఒక 100 పీవీ అయితే అవుతుంది లీడర్స్. ఇక్కడ చూడండి మనం ఎన్ని రోజులు మన ఇంట్లోకి సంబంధించిన వస్తువులని వెళ్ళి డిమార్ట్లలో, సూపర్ మార్కెట్ లో కొనుక్కుంటున్నాము, మనకి ఏమన్నా ఆఫర్ ఇస్తుందా అండి? ఏమీ ఆఫర్ ఇవ్వదండి. కానీ మనం ఉన్న సిస్టమ్ లో మన కంపెనీ ఏంటంటే మనం ఒక 4 మంత్స్ అనేది కంటిన్యూగా ఒక 3500 రూపీస్ పెట్టి 100 పీవీ చేసుకుంటే 5th మంత్ మనకి ఇక్కడ 2515 రూపీస్ అనేది ప్రీ ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనకి నచ్చిన ప్రొడక్ట్స్ ఏనండి. లేదు అంటే మాకు అంత అమౌంట్ పెట్టలేము అనుకున్న వాళ్ళకి ఓన్లీ ఒక 2000 రూపీస్ పెట్టుకొని ఒక 60 పీవీ చేసుకున్నా గానీ 4 మంత్స్ కంటిన్యూగా చేయాలండి. ఎక్కడ స్కిప్ చేయకూడదు. సో స్కిప్ చేస్తే ఆఫర్ అనేది వర్తించదు. సో ఈ విధంగా 4 మంత్స్ తీసుకోవడం వల్ల 1250 రూపీస్ అనేది ఫ్రీ ప్రొడక్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి లీడర్స్, ఇంతకు ముందు ఒక 6 మంత్స్ బ్యాక్ 60 పీవీ చేసుకుంటే కంపెనీకి నచ్చిన ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రము
మనకి ఇప్పుడు ఈ 60 పీవీ కూడా మనకి నచ్చింది, మనకి ఏదైతే కావాలో ఆ ప్రొడక్ట్ కొనుక్కునేది ఉంది లీడర్స్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 1 పీవీ నుంచి 599 పీవీ అంటే 5% అండి, డిస్ట్రిబ్యూటర్ అంటారు. సో అలాగే 600 పీవీ నుంచి 2399 పీవీ అనుకోండి, 8% అండి, సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. 2400 పీవీ నుంచి 5499 పీవీ అయితే 12%, అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు. ఎప్పుడైతే మనకి 5500 పీవీ వస్తుందో మనీ ఇక్కడ కంపెనీ ఒక డిజిగ్నేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది లీడర్స్, ఇక్కడ 16%. సో ఇక్కడ చూడండి లీడర్స్, ఇప్పుడు నేనున్నాను ఇక్కడ. మనము ఒక సింగిల్ పర్సన్ ఒక 5500 పీవీ చేయాలంటే మనకి దగ్గరగా మనకి ఒక 5 years అనేది టైం పడుతుంది లీడర్స్. సో కానీ మనం టీమ్ తో చేసుకోవడం వల్ల మనం తక్కువ టైంలో మనం అనేది బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్ అనేది అచీవ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే లీడర్స్, ఇక్కడ నేను ఒక 100 పీవీ తీసుకున్నాను. సో నా అండర్ లో ఒక 6 members ని యాడ్ చేశాను, వాళ్ళతో కూడా ఒక 100 పీవీ అనేది తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ మంత్ మనకి ఇక్కడ ఏంటి అంటే 700 పీవీ, అంటే ఈ 6 members నా పీవీ కలిసి 700 పీవీ అండి. అలాగే వచ్చేసి సెకండ్ మంత్ అండి, సెకండ్ మంత్ కూడా నేను తీసుకున్నాను, నా అండర్ లెవెల్ తీసుకుంటూ వాళ్ళు కూడా ఒక 6 members చెప్పడం వల్ల 700 + 700 ఇక్కడ 1400 పీవీ అనేది రావడం జరుగుతుంది లీడర్స్. సో అలాగే వచ్చేసి థర్డ్ మంత్ ఈ 14, అలాగే 14 అంటే ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మంత్ ది ఈ సెకండ్ మంత్ అంటే ప్రీవియస్ మంత్ ప్రెసెంట్ మంత్ అక్యుములేట్ అంటే కలుపుతూ ఉంటుందండి కంపెనీ ఇక్కడ పాయింట్స్ అనేది. సో ఆ విధంగా 2800 పీవీ రావడం జరుగుతుంది. అలాగే వచ్చేసి ఫోర్త్ మంత్ వచ్చేసి మనకి 5600 పీవీ అనేది వస్తుంది. చూడండి, ఒక సింగిల్ పర్సన్ చేయాలంటే మనకి 5 years పడుతుంది, అదే టీమ్ తో కలిసి చేసుకోవడం వల్ల మనకి 5600 పీవీ అనేది ఓన్లీ 4 months లో మనం చేసుకోవచ్చు. సో లీడర్స్ ఇక్కడ చూడండి, మనము డైరెక్టర్ అయ్యాము, మన అండర్ లో ఒకరిని బ్రాంచ్ డైరెక్టర్ ని చేస్తే మనము డైరెక్టర్ అయ్యాము కదండి, మనకి కంపెనీ ఇక్కడ మనకి ఏంటంటే ఒక 10,000 ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. అలాగే మన అండర్ లో ఒక పర్సన్ ని మనం డైరెక్టర్ ని చేస్తే మన కంపెనీ సిల్వర్ డైరెక్టర్ ఉంటుంది, దాంతో పాటు ట్రావెల్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వచ్చేసి మనకి 20,000 ఇన్కమ్ అనేది వస్తుందండి. ఇక్కడ ఇన్కమ్ అనేది మనం చేసుకునే దాన్ని బట్టి రావడం జరుగుతుందండి. సో ఇక్కడ చెప్పాను కదా, పీవీస్ పాయింట్ వాల్యూ మనకు వచ్చే పాయింట్స్ ని బట్టే ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ గా ఉండాలి అంటే ఎవ్రీ మంత్ మనం క్వాలిఫై అవ్వాలండి. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనం 5500 పాయింట్స్ చేస్తే మనకి ఇన్కమ్ ఎవ్రీ మంత్ వస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. కాదండి, ఇక్కడ ఒక బ్రాంచ్ డైరెక్టర్ గా మనం క్వాలిఫై అవ్వాలంటే మనకి 2001 పీవీ అనేది మనం ఎవ్రీ మంత్ ఎప్పుడైతే బ్రాంచ్ డైరెక్టర్ అవుతామో అప్పుడు మనకి ఎవ్రీ మంత్ క్వాలిఫై అవ్వాలి. సో అలాగే వచ్చి టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకోవాలి అంటే మనం 2600 పీవీ అనేది మనం చేసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో అలాగే వచ్చేసి లీడర్స్ ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ కూడా మనం క్వాలిఫై అవ్వాలంటే 2001 పీవీ అంటే 1801 పీవీ అండి. మళ్ళీ అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకోవాలంటే ఇక్కడ 2001 పీవీ అనేది మనం చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మన కింద ఇంకొకరిని కనుక మనము డైరెక్టర్ ని చేస్తే ఇక్కడ గోల్డ్ డైరెక్టర్ అంటుందండి కంపెనీ. సో అలాగే వచ్చేసి ఇక్కడ గోల్డ్ డైరెక్టర్ అంటుంది. గోల్డ్ డైరెక్టర్ కూడా మనం ఏంటంటే క్వాలిఫై అవ్వాలంటే మనం ఇక్కడ అంటే మనం అయ్యాము, మన కింద ఇంకొకరిని చేసినప్పుడు మనం అయినప్పుడు 10,000, ఇంకొక పర్సన్ చేసినప్పుడు ఒక 10,000, ఇంకొక పర్సన్ చేసినప్పుడు 10,000, ఇక్కడ గోల్డ్ డైరెక్టర్ ఒక 30,000 వరకు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. సో అలాగే వచ్చేసి క్వాలిఫై అంటే 1800 పీవీ తోటి మనం క్వాలిఫై ఎవ్రీ మంత్ అవ్వాలి. సో ఆ విధంగా మనం ఇక్కడ ముగ్గురిని గనక డైరెక్టర్ ని చేస్తే ఇక్కడ కంపెనీ స్టార్ డైరెక్టర్ అంటుందండి. సో దాంతో పాటు మనకి కార్ ఫండ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది కంపెనీ అండి. సో అలాగే ఇక్కడ మనం ఇన్కమ్ వచ్చేసి ఒక 80,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే వచ్చి డైమండ్ డైరెక్టర్ అండి. డైమండ్ డైరెక్టర్ కూడా మనకి ఏంటి అంటే ఇక్కడ మనకి 1000 ఇక్కడ ఏంటి అంటే డైమండ్ డైరెక్టర్ అండి, దీనికి మనకి హౌస్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనం ముగ్గురు చేస్తే కార్ ఫండ్ వస్తుంది. అలాగే ఉన్న 6 members ని మనము డైరెక్టర్ ని చేస్తే ఇక్కడ మనకి హౌస్ ఫండ్ అనేది కూడా కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా మనకి 1,50,000 వరకు మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో లీడర్స్
సో చెప్పాను కదా 3 జనరేషన్ ఆఫ్ ఇన్కమ్. సో చాలా మంది ఒక డాక్టర్సే గాని, ఒక మంచి ప్రొఫెషనల్ గవర్నమెంట్ ఎంప్లాయీసే గాని, ఒక డాక్టర్సే గాని, ఈ రోజు ఒక కలెక్టరే గాని ఈ వెస్టేజ్ బిజినెస్ ని తీసుకుంటున్నారు. ఎందుకంటే బికాస్ సార్ ఏంటంటే ఏదైనా సరే ఏ వర్క్ చేసినా మనం ఉన్నంత వరకే. కానీ ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది మన పిల్లలకి ఒక సంపదని ఇచ్చిపోయినట్టే ఉంటుందండి. సో ఆ విధంగా 3 జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ కోసమే ప్రతి ఒక్క సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా వెస్టేజ్ బిజినెస్ ని తీసుకుంటున్నారు లీడర్స్. సో సో ఈ విధంగా లీడర్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కంపెనీ అనేది మనకి ఏంటి అంటే 100% లో 80% అనేది కంపెనీ మనకి వర్క్ చేయడం జరుగుతుంది. ఒక 20% అనేది మన ఎఫర్ట్ అనేది చేయాలండి. చూడండి, మనం బయట ఎక్కడైనా మనం ఏదైనా షాప్ పెట్టుకోవాలి అనుకుంటే మినిమం ఒక 5 lakhs వరకు మనకు అమౌంట్ అనేది కావాలి. ఈవెన్ 5 lakhs పెట్టి మనం ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక షాపే గానీ ఏదైనా ఓపెన్ చేసామనుకోండి, మనకి అప్పటికప్పుడైతే మనకి లాభాలు అయితే ప్రాఫిట్ అయితే రాదండి. ఎందుకంటే ఒక షాప్ పెట్టినామంటే ఆ షాపు అది గెట్ ఇన్ అవ్వాలి అంటే కొంచెం టైం అనేది తీసుకుంటది. ఆ విధంగానే మనం ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడున్న సిస్టమ్ లో మనం ఒక 3 to 5 years మనకి ఎక్కడైనా సరే రాత్రికే కోటీశ్వర్లు ఎవ్వరు అవ్వరండి. సో మనకి ఏంటి అంటే ఈ సిస్టమ్ లో మనం ఒక 3 to 5 years అనేది కంపల్సరీ కమిట్మెంట్ గా వర్క్ చేయాలండి. సో కమిట్మెంట్ గా వర్క్ చేసుకుంటూ పోతే మనకి సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది లీడర్స్. సో మన పైన ఉన్న మెంటర్స్ ని చూస్తున్నాము. మంజునాథ్ సార్ అయితేంది, రంజిత్ కుమార్ సార్ అయితేంది, హరికృష్ణ సార్ అయితేంది, మూర్తి సార్, వీళ్ళందరూ మనకి డైలీ మనకి కనపడుతూనే ఉంటారు. లైవ్ మీటింగ్స్ లో కానీ, హోమ్ మీటింగ్స్ లో కానీ, ఇలాంటి జూమ్ మీటింగ్స్ లో మనం ఎవ్రీ డే చూస్తూనే ఉంటామండి. సో వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేము? ఒక నమ్మకం పెట్టుకొని మనం సక్సెస్ అనేది కంపల్సరీ తీసుకుంటాం లీడర్స్. ఇక్కడ చాలా మంది ఏంటంటే బయట ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. నవేడేస్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ అనేది స్టడీ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్నారు. సో ప్రజెంట్ జాబ్స్ అనేది లేవండి. గవర్నమెంట్ పరంగా చూసుకున్నా కూడా ఏంటి అంటే అది కాంట్రాక్ట్ బేస్ మీద ఫిల్అప్ చేసుకుంటున్నారు. సో నేను ఎందుకు గవర్నమెంట్ సెక్టార్ ని ఎంచుకున్న లీడర్స్ అంటే, ఆ రోజు మా ఫాదర్ లేకపోయినా గానీ మా ఫ్యామిలీకి సపోర్ట్ గా మా డాడీ చేసే జాబే అదే మాకు ఆధారం అయింది. సో ఆ విధంగా నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే మనకు సెక్యూరిటీ ఉంటదని నేను అప్పుడు పాకులాడడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి అలాంటి దానికంటే మించిన అవకాశం. సో మా ఫాదర్ వర్క్ చేసేటప్పుడు సెంట్రల్ రైల్వేలో మా ఫాదర్ మాది వచ్చేసి మైబాద్ అండి, మా ప్రాపర్ వచ్చి. సో అక్కడ మా ఫాదర్ అక్కడి నుంచి కొత్తగూడెంలో వర్క్ చేసేవాళ్ళు. ఎప్పుడు 1 week ఒకసారి వచ్చేవారంట, మా మదర్ చెప్తూ ఉండేది. సో 1 week అక్కడ తను జాయిన్ అవ్వడమే కాకుండా తనతో పాటు ఒక 10 మందిని జాయిన్ చేశారండి. చాలా మంది వర్క్ చేయలేమని చాలా మంది వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నారు. కానీ ఎవరైతే ఆ రోజు కష్టపడి చేశారో ఈ రోజు వాళ్ళ పిల్లలకి వెనక తిరిగి చూడకుండా ఒక ఫ్యామిలీ సపోర్ట్. మా డాడీతో పాటు చేసిన వాళ్ళందరూ ఏంటి అంటే మా డాడీ మధ్యలో పోవడం వల్ల మా బ్రదర్ కి అనేది రావడం జరిగింది. సో వాళ్ళంటే అన్ఫిట్ చేసుకొని వాళ్ళ పిల్లలకి ఒక లైఫ్ ఇచ్చారండి చాలా మంది. సో అలాంటి ఆపర్చునిటీ ఆ రోజుల్లో ఒక స్టడీ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. మా ఫాదర్ వచ్చి 7th class వరకే చదువుకున్నారు. అలాంటప్పుడు ఈ ఆపర్చునిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది జాబ్ ఇచ్చింది. సో నవే డేస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ రావాలంటే నాట్ ఈజీ అండి. ఇప్పుడు ఎన్ని టెస్టులు ఉన్నాయి, ఫైనల్ టెస్ట్ అని, ఇంటర్వ్యూ అని, మెరిట్ లిస్ట్ అని, చాలా వరకు ఒకటి వచ్చినా ఒకటి రావడానికి మధ్యలో ఆగిపోతున్నారు చాలా మంది స్టూడెంట్స్. అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది లీడర్స్. అలాంటిదని నేను అనుకుంటున్నాను వెస్టేజ్ అనేది. సో అదే విధంగా ఇప్పుడు నేనున్న మామూలులో ఉంటానండి, పోలీస్ క్యాంపు. అక్కడ కూడా ఏంటి అంటే మాకు చెప్తూ ఉంటారు, పోలీసులు అంటే మనకి ఏంటి, అక్కడ వాళ్ళు బాడీని బట్టి ఇక్కడ చదువు లేకపోయినా ఎక్స్పీరియన్స్ లేకపోయినా తీసుకోవడం జరిగింది ఆ రోజులో. అలాంటి అవకాశం మళ్ళీ ఈ రోజులో వచ్చింది అంటే ఇంత మంచి అవకాశాన్ని వదులుకోవద్దండి. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఫ్రీ జాయినింగ్ అని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో నెగ్లెక్షన్ అనేది చేయొద్దు లీడర్స్. మనకి వచ్చింది మంచి అవకాశం. ఇది మనం బాగుపడుతూ నలుగురికి హెల్ప్ చేస్తూ మన ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండే మంచి అవకాశం అండి. ఎప్పుడు ఏంటంటే గౌతమ్ బాలిసారి గారికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలండి. ఇంత మంచి అవకాశాన్ని తీసుకొచ్చి జనాలలో వచ్చి ఎంతో మంది మన పైన చూస్తున్న మీటింగ్స్ కి అటెండ్ అయినప్పుడు వాళ్ళ సిచ్యువేషన్స్ ని మనకి షేర్ చేస్తూ ఉంటారు. మేము ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాము, ఈ రోజు ఇలా బతుకుతున్నామని చెప్తున్నారు. సో మన కళ్ళ ముందే ఉన్నారండి. బిలీవ్ చేయండి, ఫస్ట్ సిస్టమ్ ని బిలీవ్ చేస్తూ ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళాలి లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్.